హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీదాక్షు బ్లాగ్స్. వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రత పూజ అయితే చేసుకుంటున్నానని మీ అందరికీ తెలుసు కదండి. అయితే ఈ వారం 7వ వారం 7 శనివారాలు 7వ వంక. ఆ 7 కొండల వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కాబట్టి కొంచెం ప్రత్యేకంగా స్పెషల్గా ఉండాలి కదా. నేను ఏ విధంగా పూజ చేశాను, ఎలా చేశాను అనేది ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తాను. మొదటి వారం నుంచి 6వ వారం వరకు పూజ కొంచెం సింపుల్గా చేసుకున్నప్పటికీ కూడా 7వ వారం మాత్రం ఆ వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనది, కొంచెం స్పెషల్గా చేసుకుంటేనే బాగుంటుంది. సో ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేయండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ మీకు నోటిఫికేషన్లు అయితే వస్తుంది. మీరు చూసేయచ్చు కదా ప్రతి వీడియో కూడా. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ మనం ఏ వారం పూజ చేసినప్పటికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రత పూజకి కావాల్సిన పూజా సామాగ్రి అండి. మనకి ఉన్నంతలోనే చాలా సింపుల్గా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఎటువంటి వారైనా చేసుకోగలిగే పూజ అండి ఇది. మెయిన్ ముఖ్యంగా పూలు, తులసిమాల, తమలపాకులు, అరటిపళ్ళు, నువ్వుల నూనె, ఆవు నెయ్యి, ఆవు పాలు, పసుపు, కుంకుమ, గంధం, అగరబత్తీలు, హారతి కర్పూరం. మీకు ప్రసాదాలుగా ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే మనం పెట్టుకునే శక్తిని బట్టి ఉంటుందండి. ఒకవేళ ఏమి పెట్టుకోలేకపోయినా వడపప్పు పానకం చేసి పెట్టుకోవచ్చు. ఇంకా నల్ల నువ్వులతో చిమిలి ఉండలు అంటారు కదా, అవైనా చేసి పెట్టుకోవచ్చండి. సో ముందుగా ఇక్కడైతే నేను ఈ 7వ వారం 7 శనివారాల వ్రత పూజ కోసం ప్రసాదాలు అయితే రెడీ చేస్తున్నాను. ముందుగా ఒక గిన్నెలో అయితే కొంచెం వడపప్పు తీసుకొని నీళ్లు వేసేసి కడిగి మళ్ళీ కొంచెం నీళ్లు వేసి పక్కన పెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది కదా అది నానబెట్టుకోవడానికి. సో మరొక గిన్నెలో అయితే బెల్లం వేసేసుకొని నీళ్లు వేసేసుకొని కొంచెం తులసి ఆకులు వేసుకున్నానండి. అది బెల్లం నానిన తర్వాత పానకం రెడీ చేస్తాను. నేను ఆల్రెడీ మొదటి వారం నుంచి 6వ వారం వరకు ఏ విధంగా పూజ చేసుకోవాలి అనేది ఫుల్ వీడియో అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. పూర్తి డీటెయిల్స్ ఉంటాయండి. పూజ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది ఇంకా క్లియర్గా క్లారిటీగా ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ ఆ వీడియోలో నేను ఈ పిండి ప్రమిదలు ఏ విధంగా తయారు చేయాలనేది కూడా చూపించాను. అయితే ఈ పిండి ప్రమిదల్లో ముఖ్యంగా ఈ బియ్యం పిండిలో అరటిపండు, బెల్లం, ఆవు పాలతో చపాతీ ముద్దలాగా కలిపి ఇలా పక్కన పెట్టేస్తే ఒక 15 మినిట్స్ నానుతుంది కదా. ఆ తర్వాత ఇలా బాల్స్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకొని ఏదైనా ప్లాస్టిక్ గ్లాసు, గాజు గ్లాసు, స్టీల్ గ్లాసు మీకు నచ్చిన గ్లాస్ తీసుకొని పొడి బియ్యం పిండి గ్లాసులో అడుగున వేసేసేయండి. ఆ తర్వాత ఈ బియ్యం పిండి ముద్దని ఈ గ్లాసులో వేసేసుకొని మిడిల్లో పూరీకరతో ప్రెస్ చేస్తే చక్కగా బియ్యం పిండి ప్రమిద అయితే తయారవుతుందండి. చూశారు కదా, కొంచెం గుంటలాగా కూడా వచ్చింది. ఒకవేళ కొంచెం అటు ఇటుగా అనిపించినా మనం చేతితో ఈ విధంగా సరి చేసుకోవచ్చు అనమాట. ఇంకా నీట్గా చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. నేనే ఒక్కదాన్ని అండి, అన్ని పనులు చేసుకోవాలి కాబట్టి కొంచెం హడావుడిగా ఉంటుంది. అందులోనూ నేను తెల్లవారుజామునే పూజ కంప్లీట్ అయిపోవాలి అని చూస్తానన్నమాట. అంటే మన ఇష్టం అండి, కానీ సూర్యోదయం అవ్వకముందే పూజ అయిపోతే మన మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యమైన ప్రసాదం అండి, పొడి బియ్యం పిండితో చలివిడి ముద్ద తయారు చేసి పెట్టుకుంటున్నాను. ఆ వెంకటేశ్వర స్వామికి పొడి బియ్యం పిండితో చలివిడి తయారు చేసి పెడితే చాలా ఇష్టం. దీనికోసం కూడా ఆల్రెడీ నేను బెల్లం నానబెట్టేసుకున్నానండి. ఆ వాటర్ కొద్దిగా వేసుకొని ఇలా చలివిడి అయితే తయారు చేసుకున్నాను. చూశారు కదండి, చలివిడి ముద్ద అయితే తయారైపోయింది. అయితే 7 శనివారాల వ్రత పూజలో 7 పిండి ప్రమిదలు అయితే పెట్టుకోవాలి కదా. ఈ ప్రమిదలకి వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు మీ అందరికీ తెలుసు కదండి. ఆ నామాలు ఏ విధంగా పెట్టాలి అంటే ఒక ప్లేట్లో అయితే గంధము, కుంకుమ ఈ విధంగా వేసేసుకొని ఇలా వాటర్తో కలుపుకోవాలండి. కొంచెం చిక్కగానే కలుపుకుంటే మనం బొట్లు పెట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. అయితే ఏదైనా కొత్తది ఈరబాటు తీసుకోండి, లేకుంటే పుల్లైనా పర్వాలేదండి. ఇప్పుడు పిండి ప్రమిద తీసుకొని నీట్గా అయితే ఈ విధంగా గోవిందనామాలు పెట్టేసుకోండి. 7 శనివారాలు వ్రత పూజ చేయాలి అంటే చాలా ఓర్పు అయితే అవసరం అండి. ఎందుకంటే దేవుని ప్రసాదాలు, పిండి ప్రమిదలు, దేవుని అలంకరణ అన్నీ తయారు చేసుకోవాలంటే మినిమం 3 or 4 అవర్స్ అయితే పడుతుందండి. సో అందుకోసమే మనం వేకువజామునే లేస్తే సూర్యాస్తమయం అయ్యేలోపు మినిమం 6:30 లోపు మనం దీపారాధన చేసుకోవచ్చు. ఒకవేళ మాకు ఇంట్లో పనులు ఉంటాయి కుదరదు అనుకుంటే 8, 9 లోపల కూడా
పూజ అయితే ముగించుకోవచ్చు. ఇంకా మాకు పిల్లలు వెళితే తప్ప మాకు ఇంట్లో పని కాదు అనుకుంటే ఇంకా 11 లోపల కూడా ఈ పూజ ఫినిష్ చేసుకోవచ్చు. కానీ తెల్లవారుజామున చేసిన పూజకే ఎక్కువ ఫలితం ఉంటుంది కాబట్టి టైం ఎక్కువ తీసుకున్నప్పటికి కూడా నేను 6:30 లోపులోనే ఈ పూజ ఫినిష్ చేసుకున్నానండి. ఇక్కడైతే చూశారు కదండి, ప్రతి ప్రమిదికి కూడా మనం ఇలా గోవిందనామాలు అయితే పెట్టుకోవాలి. అయితే ఇంకా అన్నీ సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేసుకోవాలి. ఇంతకుముందు వీడియోలో నేను ఆల్రెడీ పూజ ఏ విధంగా మొదలు పెట్టాలి అనేది అయితే పూర్తి వివరాలతో చెప్పాను కదా. సో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ ఇంకా అన్నీ చూపించలేను. మనం ప్రత్యేకంగా పీఠం అయితే ఏర్పాటు చేసుకోవాలి. పీఠానికి కూడా పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని పద్మ ముగ్గు వేసుకొని ఆ తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు వేసేసుకొని పసుపు వస్త్రం మాత్రం వేసుకోవాలండి. ప్రతి వారం ఇదే వస్త్రం నేను వాడుతున్నాను. అయితే పూజ అయిపోయిన తర్వాత మనం శుభ్రంగా వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. సో ఇంకా మనం ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి కలిసి ఉన్న ఫోటో ఉంటుంది కదండి, ఆ ఫోటోకి గంధం కుంకుమతో బొట్లు పెట్టేసుకొని పీఠం మీద ఏర్పాటు చేసుకునే ముందు 3 గుప్పెట్లు బియ్యం వేసుకొని ఆ తర్వాత ఫోటో పెట్టుకోవాలి. ఇంకా ఆ దేవునికి మనం ఎన్ని రకాల పూలతో అయినా అలంకరణ చేసుకోవచ్చండి. ఆ వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కాబట్టి ఎంత తేజస్సుగా కనిపించాలి అనుకుంటే అంత బాగా అలంకరణ చేసుకోవచ్చు. కానీ మనకి లేనిది కూడా తెచ్చి మరీ పెట్టాల్సిన అవసరం లేదండి. మనకి ఉన్నంతలోనే పూజ చేసుకోవచ్చు. ఎలాంటి పూలు అందుబాటులో లేకపోయినా కూడా చిన్న తులసి దళమైనా సరే ఆ దేవుని పాదాల దగ్గర పెట్టి మాత్రం పూజ కంపల్సరిగా చేయాలండి. తులసి దళం అంటే ఆ వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కదా. సో ఇంకా నాకు నచ్చినట్టుగా నాకు వచ్చినట్టుగా అయితే ఈ విధంగా కొన్ని చామంతులు, గులాబీలు, మల్లెలతో ఇలా అలంకరణ చేసుకున్నాను. ఆ తర్వాత మనము కంపల్సరిగా ఈ విధంగా పత్తి వస్త్రం మీకు తెలిసిందే కదండి, దూది మనకి బయట దొరుకుతుంది కదా, ఇలా తయారు చేసుకొని ఆ దేవుని ఫోటోకి అయితే వేసుకోవాలి. ఇంకా వినాయకుని ప్రతిమ లేకుంటే పసుపుతో గణపతిని తయారు చేసుకొని ఇలా పెట్టేసుకొని ఇంకా తమలపాకులపై 5 కానీ 7 కానీ తమలపాకులు పెట్టేసుకొని పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న పిండి ప్రమిదలు ఉంటాయి కదా, అవి అయితే 7 పిండి ప్రమిదలు పెట్టుకోవాలండి. సో ఇంకా మనం ప్రసాదాలు 7వ వారం కాబట్టి 7 రకాల ప్రసాదాలు అయితే తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చలివిడి ముద్ద, వడపప్పు, పానకం, అలాగే సేమియా పాయసం, పులిహార, నల్ల నువ్వులతో తయారు చేసిన లడ్డూలు, ఆవు పాలు, నల్ల ద్రాక్ష, అరటిపళ్ళు, ఇంకా మన ఇష్టం అండి. ఎన్ని రకాల ఫ్రూట్స్ అయినా సరే, ఎన్ని రకాల ప్రసాదాలైనా సరే మనం ఆ దేవుని దగ్గర పెట్టి పూజ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ కలశం ఉంటే పెట్టుకోవచ్చండి, లేకపోతే ఈ విధంగా రాగి పాత్రలో కొన్ని పూలు పెట్టేసుకొని ఈ విధంగా దేవుని పక్కన పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. మనం ఎన్ని రకాల ప్రసాదాలు పెట్టినా కూడా ఆ దేవునికి చాలా సంతృప్తిగా ఉంటుంది. కాకపోతే 7 శనివారాలు కాబట్టి కంపల్సరిగా అన్నీ కూడా 7 వచ్చేటట్టుగా చూసుకోవాలి. అంటే 7 అరటిపళ్ళు, 7 రకాల ప్రసాదాలు, 7 లడ్డూలు, 7 ఒత్తులు, ఏవైనా సరే 7 వచ్చేటట్టుగా చూసి పెట్టుకుంటే 7 అనే అంక ఆ వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కాబట్టి అన్నీ 7 ఉండేటట్టుగా చూసుకోవాలండి. అలాగే వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టేటప్పుడు ఏ విధంగా కట్టాలి ఏంటి అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకుముందు వీడియోలో అయితే నేను చూపించాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. సో అయితే ఫస్ట్ మనం ఏదైనా ఒక తెల్లని కర్చీప్ కానీ క్లాత్ కానీ మీ ఇష్టం అండి, ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని పసుపు నీళ్ళల్లో మనం ఒక 10 నిమిషాలు తడిపెట్టుకోవాలండి. అంటే మనం ఆ పసుపు నీళ్ళల్లో మంచి స్మెల్ రావాలంటే జవాది వేసుకోవచ్చు, పచ్చకర్పూరం వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. అయితే ఇంకా అది వైట్ క్లాత్ పసుపుగా చేంజ్ అవుతుంది. ఆ తర్వాత ఆరబెట్టేసి మనం ఇంకా అందులో ఎంతైతే ముడుపు కట్టాలనుకుంటున్నామో అంత డబ్బులు, అలాగే యాలకులు 7, లవంగాలు 7, తులసి దళం, అక్షింతలు, పసుపు కుంకుమ అన్నీ వేసి ఆ దేవుని స్మరించుకుంటూ ఆ ముడుపు కట్టేసి ఈ 7 శనివారాలు కూడా ఆ దేవుని పాదాల దగ్గర పెట్టి మనం పూజ అయితే చేసుకోవాలండి. అయితే ఇంకా ఈ పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు, వెంకటేశ్వర స్వామి కథ, పద్మావతి లక్ష్మీదేవి అష్టోత్తరాలు, ఇంకా కొన్ని రకాల వెంకటేశ్వర స్వామి నామాలతో మనం పారాయణం చేసుకుంటూ అక్షింతలు పూలతో మనం స్మరించుకుంటూ ఈ పూజ ముగించేసేయచ్చు అనమాట. అయితే ఇంకా ఉదయం కొండెక్కుతుంది, ఈ పిండి ప్రమిదలు ఏం చేయాలి ఏంటి అని డౌట్ అయితే వస్తుంది కదా, ఆ డౌట్ కూడా ఈ వీడియోలోనే నేను క్లియర్ చేస్తాను. అయితే ఇంకా మనం ఉదయం ఈ పిండి ప్రమిదల్ని
కానీ సాయంత్రం కూడా మనం యూస్ చేసుకోవచ్చా అంటే అస్సలు చేయకూడదండి. సో ఇంకా సాయంత్రం పూజలో మనం ఈ 7 పిండి ప్రమిదలు పెట్టే ఓపిక ఉంటే మళ్ళీ పిండి ప్రమిదలు తయారు చేసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే మనం ఆల్రెడీ కుందులైతే దేవుని దగ్గర పెడతాం కదండి, ఆ కుందుల్లోనే 7 ఒత్తులు వేసేసి మనం దీపారాధన అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత టెంకాయ కొట్టేసి పూజంతా ముగిసిన తర్వాత ఆ దేవుని నామాన్ని స్మరించుకుంటూ సాష్టాంగ నమస్కారం అయితే చేసుకోవాలండి. ఇంకా ఫైనల్గా అయితే దేవునికి హారతి ఇచ్చేసి పూజ ముగించేశాను. ఇంకా ఉదయం పూజ అయిపోయింది, దేవుని దగ్గర దీపారాధన కొండెక్కింది కదా అని చెప్పేసి పీఠం అస్సలు తీయకూడదండి. సాయంత్రం పూజ కూడా అయిన తర్వాత మాత్రమే పీఠం కదిలించాలి. ఒకరోజు గడవాలి అంటారు కాబట్టి నెక్స్ట్ డే తీసుకోవచ్చు. సో ఇంకా సాయంత్రం పూజలో మాత్రం మనం 7 పిండి ప్రమిదలు వాడకపోయినా, అంటే ఉదయం పెట్టినవి అసలు వాడకూడదు. ఒకవేళ పెట్టాలి అనుకుంటే కొత్తగా మళ్ళీ మనం తయారు చేసుకోవాలి. లేకుంటే మనకి డైలీ పూజ చేసే కుందులు ఉంటాయి కదా, ఆ కుందుల్లోనే 7 ఒత్తులు వేసి పూజ అయితే చేసుకోవచ్చు. అలాగే బెల్లంతో తయారు చేసిన లడ్డూలు, కొన్ని రకాల ఫ్రూట్స్, లేకుంటే పొంగలి, ఏదైనా ప్రసాదం తయారు చేసి పూజలో పెట్టుకొని సాయంత్రం పూజ కూడా ముగించేసుకోవచ్చు అనమాట. అలాగే మనం పూజ చేసిన తర్వాత ఉదయం కానీ సాయంత్రం కానీ ఎవరైనా ఒక ముత్తైదుని పిలిచి మనం తాంబూలం ఇచ్చేటప్పుడు మనం తయారు చేసిన కొన్ని ప్రసాదాలు వాళ్ళకి పెట్టాలండి. అదేవిధంగా ఈ 7వ వారం కాబట్టి 7 శనివారాలు వ్రతం అయిపోయింది అని అనుకోకూడదు. 8వ వారం కూడా చేసుకోవాలి. అది వడ్డీ వారం అంటారు. వెంకటేశ్వర స్వామికి అసలు కంటే వడ్డీ చాలా ఇంపార్టెంట్ కదా. సో మనకి 7 శనివారాల వ్రతం 7తో కంప్లీట్ అయిపోయింది. వడ్డీ వారం ఉంటుంది. ఆ వడ్డీ వారం మాత్రం ఏ విధంగా పూజ చేస్తాను ఏంటి అనేది అప్పుడు నేను వీడియోలో షేర్ చేస్తానండి. సో ఇంకా ఈ వీడియోలో అయితే ఇంత మాత్రమే ఉంది. అలాగే నేను ఈ 7 శనివారాల వ్రత పూజలో ఈ పిండి ప్రమిదలను కొండెక్కిన తర్వాత ఏం చేశాను ఏంటి అనేది మీకు చెప్తానన్నా కదా. మా ఇంటికి దగ్గరలో ఆవులు కానీ ఎద్దులు కానీ ఉంటే వాటికి ఆహారంగా పెడుతున్నానండి. ఒకవేళ అవేమి మీకు అందుబాటులో లేకపోయినా ఏవైనా సరే పక్షులకి, జంతువులకి, తినే వాటికి వేటికైనా పెట్టుకోవచ్చు. వేటికి పెట్టే పరిస్థితి లేకపోతే మాత్రం మీ ఇంటి ముందు పచ్చని చెట్టు ఉంటే ఆ చెట్టు మొదట్లో కూడా ఈ పిండి ప్రమిదలు పెట్టేసుకోవచ్చు అండి, మన ఇష్టం. సో ఇంకా ఈ 7 శనివారాల పూజ 7వ వారంతో ముగిసిపోయింది. సో ఇంకా 8వ వారం ఉంటుంది. ఆ 8వ వారం మాత్రం మన ఇష్టం అండి. 7, 8 మంది, లేకుంటే ఒక 4 జంటలైనా పిలిచి భోజనాలు పెట్టుకోవాలి. నేను ఆ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.